హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్ ఆర్. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ డిసెంబర్ 5న రిలీజ్ అయిన సినిమా కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు సంపాదించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ సృష్టించింది. దీన్ని సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో మైత్రి మూవీస్ అనౌన్స్ చేశారు. 6 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా పుష్ప యొక్క కలెక్షన్స్, గ్రాస్ కలెక్షన్స్ అని 1000 కోట్లు దాటాయి. ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమా కూడా 6 రోజుల్లో 1000 కోట్లు సంపాదించిన సినిమా లేదంటూ ఆ సినిమా సంబంధించిన మూవీ మేకర్ ఒక గంట కింద దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. అయితే మెయిన్గా ఈ పుష్ప సినిమాకి ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడానికి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఒక ప్లస్ అయితే, ఆ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎలివేషన్స్, సుకుమార్ డైరెక్షను, డిఎస్పి మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయ్యి, అట్ ద సేమ్ టైం ఆ సినిమాలో ఏదైతే ఒక మహిళల గొప్పతనం, అలాగే ఒక భార్య యొక్క ఇంపార్టెన్స్ చెప్పడము, అలాగే ఒక ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది సమాజంలో చెప్పడము, అలాగే ఏదైతే తిరుపతిలో ఉండే జాతర ఏదైతే ఉందో ఆ గంగమ్మ జాతరని బేస్ చేసుకున్న వాళ్ళు తీసిన సినిమా బాగా ఫేమస్ అయింది. జనాల్లోకి ఆ మాస్ ఎలివేషన్స్ కానీ, ఆ గంగమ్మ జాతరకు సంబంధించిన ఎలివేషన్స్ కానీ, క్లైమాక్స్ కానీ ఒక పుష్పాన్ని ఒక నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది. అయితే పుష్ప సినిమా లాజిక్ లేని మాస్ మసాలా అన్నా సరే జనాల్ని ఒక 3 గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టే సినిమా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ సినిమాలో ఉన్న ఆ ఎలివేషన్స్ కానీ, ఆ సినిమాలో ఉన్న ఒక మాస్ మ్యానరిజం కానీ, లేదంటే వొకాబులరీ కానీ, లేదా అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ మొత్తం కలిపితే మనం 3 గంటల పాటు సినిమా ఎక్కడ బోరు కొట్టకుండా మన సీట్లోనే కూర్చోబెట్టి అనే సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పుష్ప సినిమా అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. వాళ్ళు మేకర్స్ కూడా 6 రోజుల్లో 1000 కోట్లు అనౌన్స్ చేయడంతో పుష్ప ర్యాంపేజ్ అనేది ఎంత స్థాయిలో ఉంటుందో మనం వేచి చూడాలి.